శిరీష గారు నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల భేటీలో మాట్లాడుతూ ఈ 4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? దేనికి వచ్చిందండి వ్యతిరేకత? కనీసం ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద కనీస అవగాహన ఉందా? సమస్యలు కానీ రాష్ట్ర ప్రజలు వరద ముంపులో ఉన్నది కానీ అక్కడ ఎన్ని కోట్లు అక్కడ జనాలకి ఎంత సర్వ్ చేశారు, ఎవరెవరు చేశారు అదన్నా ఉందా? కనీసం ఆ ఏరియాకు వచ్చి చూసి అది పరిశీలన చేస్తే ఏదైనా తెలుస్తుంది. ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది? మొట్టమొదటిగా మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి మీద సంతకం చేసాం. అది మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? అందుకు వచ్చిందా ప్రజల్లో వ్యతిరేకత? పెన్షన్స్ ఈయన పెన్షన్స్ పెంచుతాం అని చెప్పి 5 సంవత్సరాల కాలంలో పెంచారు. కానీ మేము వచ్చిన ఆ నెలలోనే పెంచిన పెన్షన్తో పాటు అంతకుముందు మేము ప్రామిస్ చేసినాకుండా 2 నెలలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలతో సహా మొత్తం 7,000 రూపాయలు ఒకే నెలలో వచ్చిన ఫస్ట్ నెలలోనే మొదటి నెలలోనే పెన్షన్ పెంచేసి పేదవాళ్ళ కళ్ళల్లో, వృద్ధుల కళ్ళల్లో, వితంతువుల కళ్ళల్లో ఆనందాన్ని చూసాం. దీనికి వచ్చిందా వ్యతిరేకత మాకు ప్రజల్లో? ఇకపోతే అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళ కడుపు నిండటం ఇష్టం లేక పేదవాళ్ళ పొట్టగొట్టినోడివి నువ్వు. అలాంటి పేదవాళ్ళ కోసం 175 అన్నా క్యాంటీన్లు తెరిచి మేము వాళ్ళ కడుపులు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో, రైతు కూలీలు ఉన్నారో, చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కడుపు నింపుతున్నాం. దీనికి వచ్చిందా మాకు ప్రజల్లో వ్యతిరేకత? ఇకపోతే కానిస్టేబుల్స్ గతంలో మీరు మీ స్వార్థం కోసం మీకు ఎలక్షన్లో పని చేయకుండా వ్యతిరేకం అవుతారేమో, మాకు పనిచేస్తారో లేదో అన్న వాళ్ళతో పని చేయించుకోవాలన్న ఒక దురుద్దేశంతో, స్వార్థపూరిత ఉద్దేశంతో వాళ్ళకి ప్రిలిమ్స్ వరకే పెట్టి మిగతా ఎగ్జామ్స్ ఆపేశారు. వాళ్ళు పోయి ఏం చేశారు? కేసులు వేశారు కోర్టులో. కానీ ఆ కోర్టు కేసులను కూడా అధిగమించి ఈరోజు మేము వాళ్ళకి ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రౌండ్స్ ఉన్నట్టున్నాయి. ఇవి కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడానికి 6 నెలల్లో పోస్టింగ్ ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాం. దీనికి వచ్చిందా మాకు ప్రజల్లో వ్యతిరేకత? ఇకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడ భూములన్నీ దోచుకున్న చాలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి నువ్వు ఒకటి పెట్టి నీ ఫోటోలు వేయించుకున్న రాళ్ల మీద, రప్పల మీద 78 కోట్లు చెప్పారు. అన్ని కోట్ల రూపాయలు పెట్టి ఫోటోలు కూడా వేయించుకొని, పుస్తకాల మీద నీ పేర్లు వేయించుకొని తీసుకొస్తే దాన్ని వచ్చిన వెంటనే మేము ప్రామిస్ చేసిన విధంగానే రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. దానికి వచ్చిందా మాకు ప్రజల్లో వ్యతిరేకత? చేసిన ప్రామిసులలో ఉచిత ఇసుక, మేము ఉచిత ఇసుకని పేదవాళ్ళకి దగ్గర చేసి ఇంటికే నేరుగా ఉచిత ఇసుకని పంపిస్తున్నాం. దీనికి వచ్చింది మాకు ప్రజల్లో వ్యతిరేకత. గతంలో ఈ ఉచిత ఇసుక ఈ భూ బకాసురులు దోచుకున్నట్టు ఇతని నాయకులు డైరెక్ట్గా నేను ఇప్పుడు ప్రజెంట్ నుంచింది రాయపూడి నుండి, ఇక్కడ నుండి ఎన్ని లారీలు సాయంత్రం అయితే రోడ్లన్నీ కూడా నాశనం చేసుకుంటే ఐవా లారీలలో దోచుకొని డే అండ్ నైట్లు ఇసుకను దోచుకొని ఇసుక దందాలు నడిపి కోట్ల రూపాయలను గడించిన లోకల్ నాయకులు అండ్ ప్యాలెస్లో నాయకులు అక్కడ ఖజానాకి ఇక్కడ కొంత అక్కడ కొంతగా పెట్టి రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారు ఇసుకతో. అలాంటి ఇసుకను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేసాం మేము. అందుకొచ్చిందా మాకు ప్రజల్లో వ్యతిరేకత? ఇకపోతే అమరావతి కౌళ్ళు, నీ మొహానికి మాకు రావాల్సిన కౌళ్ళను కూడా వేయడానికి నీకు ఇష్టం లేక, మా పొలాలకి మా కౌళ్ళు మాకు వేయడం ఇష్టం లేక మేము కోర్టు మెట్లు ఎక్కి మా కౌళ్ళు మాకు వేయండి మహాప్రభు అని దీక్షలు చేసిన, సిఆర్డీ ఆఫీసులు చుట్టూ తిరిగిన, లాఠీ ఛార్జీలు చేపించి రోడ్ల మీద పెట్టి తన్నిచ్చి స్టేషన్లలో పడేపించావే, కేసులు పెట్టించావే, అక్రమ కేసులు. కానీ మా కౌళ్ళు మాత్రం మాకు వేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరోజు కూడా మేము విన్నవించాల మా కౌళ్ళు వేయలేదు అని. విన్నవించుదామనుకునే లోపే మా కౌళ్ళు మాకు వేసేశారు. ఇందుకొచ్చిందా ప్రజల్లో వ్యతిరేకత? ఇకపోతే కంపెనీలు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చేసి వాళ్ళ పనులు నాకు తెలిసి ప్రమాణ స్వీకారం అవడానికి ముందే జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం అయిన దగ్గర నుండి కూడా జంగిల్ క్లియరెన్స్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇదే జంగిల్ క్లియరెన్స్ కోసం మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే కనీసం ఆ దరిదాపులు మా ఇళ్ల గోడలు కూడా దాటనీయకుండా పోలీసులను పెట్టి అక్రమ నిర్బంధనలు చేశారు మీరు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని మేము అడగకుండానే జంగిల్ క్లియరెన్స్ చేసి ఎవరైతే పనులు చిన్న చితక పనులు అవన్నీ కూడా పనులు చేస్తూనే ఉన్నారు బాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి. ఇందుకు వచ్చిందా మాకు ప్రజల్లో వ్యతిరేకత? ఇకపోతే ప్రజా దర్బార్ అనేది లొకేషన్ నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడాను స్వయంగా వాళ్లే నేరుగా లొకేషన్ దగ్గరకు వచ్చి విన్నవించుకోవడం, వెంటనే ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళకున్న సమస్య ఏంటో పరిష్కరించడం. అంటే రోజులలోనే వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నాము. ఇందుకొచ్చిందా ప్రజల్లో వ్యతిరేకత? ఒకానొక సమయంలో మిమ్మల్ని కలవాలంటే కనీసం మీ ఎమ్మెల్యేలకు కూడా మీ అపాయింట్మెంట్ లేదు. బయట గేట్ల దగ్గర వాచ్మెన్ దగ్గర పడిగాపులు పడ్డారు. ఇక సామాన్య మనుషులకైతే కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళకి
రాకపోకలు నిషేధించారు. అలాంటిది ఈరోజు లొకేషన్ అని కానివ్వండి, చంద్రబాబు గారు సెంట్రల్ పార్టీ ఆఫీస్లో కూడా ప్రజా దర్బార్ పెడుతున్నారు. ప్రతి ఒక్క మినిస్టర్ కూడా డ్యూటీస్ వేశారు. ఎవరి మినిస్టర్కి సంబంధించినటువంటి విన్నపాలు వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ సమస్యను పరిష్కరించడం, ఇలాగ వాళ్ళకు డ్యూటీస్ అకామిడేట్ చేశారు. అంటే ఈ విధంగా ప్రజలకు ఏ డిపార్ట్మెంట్ నుండి అయినా సరే సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కార దిశగా ఆలోచన చేసి వాళ్ళకి డ్యూటీస్ అకామిడేట్ చేసి మినిస్టర్స్ కూడాను వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇందుకు వచ్చిందా మాకు ప్రజల్లో వ్యతిరేకత? ఒక సీఎంని కలవడం ఈరోజు మాకు సామాన్యులకు ఈజీ. లొకేషన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ని కలవడం మాకు ఈజీ. హోమ్ మినిస్టర్ని కలవడం మాకు ఈజీ. ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా వెళ్ళి చెప్పుకోవడానికి. ఏ మినిస్టర్ని అయినా సరే అపాయింట్మెంట్తో పని లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి మా సమస్యలు చెప్పుకొని పరిష్కారం తెలిపే విధంగా మా రాష్ట్రంలో పరిస్థితులు ఉంటే ఇందుకు వచ్చిందా ప్రజల్లో వ్యతిరేకత? పోతే కేంద్ర బడ్జెట్కి వద్దాం. 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం ప్రకటించింది, అమరావతి రాజధాని నిర్మాణం కోసం. నువ్వు ఉండగా 3 రాజధానులు అని చెప్పి ప్రగల్భాలు పలికావు. కనీసం నేను అడుగుతున్నాను, నీకు నచ్చిన విశాఖపట్నానికి కానీ, నువ్వు చెప్పిన కర్నూలుకి కానీ, నీకు నచ్చని అమరావతికి కానీ దేనికైనా సరే కనీసం 100 కోట్లైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుండి నువ్వు తేగలిగావా? లేదు ప్రపంచ బ్యాంక్ అనే దాని మొహం నువ్వేమైనా చూసావా? నీ మొహం చూసి ప్రపంచ బ్యాంక్ కనీసం 100 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడానికైనా ముందుకు వచ్చిందా? లేదు నువ్వు తన్ని తరిమేసిన కంపెనీలు కాక మిగతా ఏవో నిన్ను మెచ్చి వచ్చిన కంపెనీ ఏదైనా సరే ఒక్కటి ఉందా? ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడదామని నీ మీద నమ్మకంతో వచ్చినాయి లేవు కదా. చంద్రబాబు నాయుడు గారు రాగానే కంపెనీలు పరుగులు ఎత్తుకుంటూ వచ్చాయి, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అభివృద్ధి పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. ఇందుకు వచ్చిందా ప్రజల్లో వ్యతిరేకత? ఇకపోతే గ్యాస్ సిలిండర్లు, మీరు గతంలో చేసిన ప్రామిసులకి మీరు వచ్చిన సంవత్సరం తర్వాత, అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత మీరు ప్రామిసుల్లో ఒక 100 మంది, ఉదాహరణకి 100 మంది అర్హులు ఉంటే అందులో ఒక 25 మందికి మీరు ఇచ్చేది 75 మంది ఎగ్గొట్టేస్తారు. కానీ మేము అలా కాదే, అర్హులని క్లియర్ కట్గా ఎవరైతే అర్హులను వాళ్ళందరికీ ఇస్తున్నాము. అలాగే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇవన్నీ చేసి చూపించాము. ఇకపోతే దీపం పథకం గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అవి రేపు దీపావళి పండుగకి 3 గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడానికి మేము ముందుకు వచ్చేసాము. రేపు 3 సిలిండర్లు ఇచ్చేస్తాము. ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది? ఇకపోతే నిన్న వచ్చిన వరద ముంపు, ఆ వరద ముంపు కూడా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలలో వాళ్ళతో పాటు కలెక్టరేట్లో టెంటులు వేసుకొని బస్సులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించి మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలను కూడా ఆయనతో పాటు డ్యూటీస్ వేసి వాళ్ళతో అడుగడుగునా కూడా వాళ్ళకు వస్తున్న సమస్యలు, మెడికేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళని రక్షించుకున్నటువంటి వైనం, ఒక తండ్రిలాగా వాళ్ళని కాపాడుకున్న వైనం. ఇందుకు వచ్చిందా ప్రజల్లో నుండి వ్యతిరేకత? ఇకపోతే ఆర్థిక సహాయం ఏ విధంగా ఆయన అనౌన్స్ చేశారో, పూర్తిగా మునిగిన వాటికి 25,000, పాక్షికంగా మునిగిన వాటికి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇందుకు వచ్చిందా ప్రజల్లో వ్యతిరేకత? ఇకపోతే నువ్వు చేసిన నిర్వాహకం, బోట్లు తీసుకొచ్చి వదిలేసేసి ఆ ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయాలనుకున్నావో, మరి లేకపోతే అవి కనుక ఎరగకుండా అడ్డుపడేట్లయితే వరద ముంపుతో మళ్ళీ విజయవాడ ముంచేయాలనుకున్నావో, ఏదో అనుకున్నావు, 10 లక్షల ప్రాణాలైతే తీయాలని చూసావు. దాన్ని అలర్ట్ అయిపోయి ఆగవేగాల మీద శరవేగంతో ఆ బోట్లను బయటికి తీసేసి ఆ ప్రకాశం బ్యారేజ్ని ఇమ్మీడియట్గా కాపాడుకొని 10 లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఘనుడు, మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. ఇందుకు వచ్చిందా ప్రజల్లో వ్యతిరేకత? నిజంగా ఈ మాట నువ్వు బయటకు వచ్చి మాట్లాడితే నాబోటి మహిళ నీకు సమాధానం చెప్తుంది. అప్పుడైనా నీకు కనీసం బుద్ధి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా ప్రభుత్వం ఏం చేస్తుందో నిశితంగా పరిశీలించి, ఒకవేళ ఏవైనా తప్పులు, లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూయించు. ఆ సద్విమర్శలు మేము స్వీకరిస్తాం, ఒకవేళ ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. కానీ ఇట్లాగే తప్పుడు కోతలు కూస్తా, కారు కూతలు కూసుకుంటా, తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు, నీ మంది మార్బలంతో, నీ పేటీఎం బ్యాచ్లతో ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయించుకుంటూ ఇదే విధంగా కాలం గడుపుతానంటే నీవు ఏడో సస్తావు కదా. అక్కడ ఏడో ప్యాలెస్లు ఉన్నాయి కదా నీకు, బెంగళూరులో ఉన్నాయో ఇంకో చోటనే, అక్కడ చావు. అంతేగాని ఆ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటాను అంటే చెప్పు తీసుకొని కొట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇదే మీకు లాస్ట్ హెచ్చరిక. తెలుగు మహిళల తరపున మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి మీ గతంలో ఎక్స్ మినిస్టర్స్ కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే, మీ మంది మార్గం పేటీఎం బ్యాచ్ ఎవరికైనా సరే నువ్వు తెలియజేసుకో. ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి మీదో, లేదా లోకేష్ అన్న మీదో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీదో, లేదంటే బీజేపీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద టోటల్గా ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం.